జై హో పత్రిజీ. కాబట్టి అది కర్మల్ని వాళ్ళు తీసుకున్నారు తప్పితే నష్టపోయేది వాళ్ళే. మరి గురువుల మాట వింటే ఎంతో ఆనందంగా ఉంటుంది జీవితం. గురువులు శిష్యులను ఎప్పుడు వదిలివేయరు, పారిపోవడానికి శిష్యులే ప్రయత్నిస్తారు. గురువులు వదిలే ప్రసక్తే లేదు. గురువులు పెట్టిన పరీక్షలకు తట్టుకొని నిలబడినప్పుడు మాత్రమే శిష్యుడి జీవితం ధన్యమవుతుంది. మరి వారి జీవితం అమోఘం. ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటే గాని మనకు సద్గురువులు దొరకరు. గురువుని ఎరుకతో కనిపెట్టుకుని ఉండాలి మనం ఎప్పుడు. గురువు చెప్పిందే వేదం. ధ్యాన సాధనలో శిష్యులు నానా రకాల వేషాలు వేసినప్పటికీ గురువు దారిలో పెట్టి వారి కర్మలను తొలగించడానికి, సరైన మార్గంలో పెట్టడానికి ఎప్పటికప్పుడు ప్రయత్నిస్తూ ఉంటారు వాళ్ళు గురువులు. మన మీదే ఇప్పుడు తల్లి బిడ్డలను ఎలా చూసుకుంటుంది అలానే గురువులు శిష్యులను చూసుకుంటారు. శిష్యుడికి బాగా కర్మ ఏదైనా ఉన్నట్లయితే పడిపోయే స్థితిలో ఉంటే గురువు ఎంతో కొంత చేయి ఇచ్చి అందించి వాళ్ళను ఆ కర్మ నుంచి లాగడానికే చూస్తారు. కానీ శిష్యుడి కర్మలు మాత్రం తీసుకోరు. శిష్యుడికి అందులో నుంచి బయటికి తీసుకురావడానికి ప్రయత్నిస్తారు. లేదంటే ఇంకా వారి కర్మలు తీసుకోరు. తీసుకుంటే మళ్ళీ ఆ కర్మలన్నీ వీళ్ళు అనుభవించాల్సి ఉంటుంది. గురువులు కర్మలు తీరాక ధ్యానంలోకి వస్తారా? కర్మలు తొలగిన వారు ధ్యానంలోకి తప్పక రావాల్సిందే. ధ్యానం చేయడానికి అర్హతలు ఏమీ అక్కర్లేదు. శ్వాసను గమనించిన ప్రతి ఒక్కరికి వారి జీవితంలో ఖచ్చితంగా మార్పు వస్తుంది. ఎవరైతే శ్వాస మీద ధ్యాస పెడతారో వారికి, ప్రతి ఒక్కరికి వారి జీవితంలో ధ్యానానికన్నా ముందు ఒక రకమైన జీవితం ఉంటుంది, తర్వాత ఒక రకమైన జీవితం ఉంటుంది. ప్రతి ఒక్కరికి ఇది అనుభవమైంది, ఇది అనుభూతి చెందిందే. ఎందుకంటే పూర్వజన్మలో సాధన చేసిన వారే ఈ జన్మలో సాధన ద్వారా ఉన్నత స్థితికి వెళ్ళిపోతారు. పూర్వజన్మలో సాధన లేని వారు కూడా ఈ జన్మలో కర్మలు తీరిన తర్వాత ధ్యానం మొదలు పెడతారు. ధ్యానంలోకి ఎందుకు వస్తారు అనంటే కర్మలు తీరిన తర్వాతనే ధ్యానంలోకి వస్తారు. కర్మలు ఎలా తీరుతాయంటే అంతో ఇంతో ఏవైనా మంచి పనులు చేస్తే వారి కర్మలు తొలగుతాయి. ఎవరికైనా దాన ధర్మాలు, మంచి పనులు చేయడం లాంటివి చేస్తే కర్మలు తొలగుతాయి. ఇలా కర్మలు తీరి కఠోర ధ్యాన సాధన మొదలు పెడితే వాడు ఉన్నత స్థాయికి ఎదగవచ్చు. పూర్వజన్మలో సాధన చేసి ఉన్నప్పుడు ఈ జన్మలో సాధన మొదలుపెట్టి ఏవైనా పూర్వజన్మ కర్మలు తీర్చుకొని ఇంకా ఉన్నత స్థితికి వెళ్తాడు. ఇంకా ఏవైనా ఈ జన్మకు వచ్చిన తర్వాత ఈ జన్మలో చేసిన కర్మలు, గత జన్మ కర్మలు, ధ్యాన సాధనమున్న పనులు సమకూరు ధరలోన అన్నారు. అందుకే ఏవైనా సరే ఆ కఠినమైన ఆ కర్మలు ఏవైతే ఉన్నాయో, పాపకర్మలు చేస్తే ఇనుప గొలుసులు